అమ్మ తోడు నాన్న తోడు కట్టుకున్న బ్రహ్మ తోడు నిజమే చెబుతున్నా ఓరోరి. ఈ పాట నేనే పాడుతున్నా అనుకున్నాను. ఓ పబ్లిక్, ఆ సర్కారు అధికారులు వాడుకుంటున్న పాట ఇది ఇప్పుడు. చూడు, కన్ను వంటి ప్రకాశం లేదు, మన్ను వంటి ఆధారం లేదు అన్నట్టుగా ఎమ్మెల్యేలే నా సర్వస్వము, ఎమ్మెల్యేలే నా ఊపిరి, ఎమ్మెల్యేలే నా పంచప్రాణము. ఓ సంతోషయ్యా, ఆడ ఉన్నావు బిడ్డ. ఇక మరి నేను ప్రమాణ స్వీకారం చేసే యాళ్ళ అయింది, అందరినీ రమ్మను మన ఎమ్మెల్యేలా అంటే ఓ లాకవా. ఇక అందులో నలుగురు డుమ్మగొచ్చిదాట, ఆధార్ కాలేదాట. ఎవరెవరు అనుకుంటురా? కొత్త ప్రభాకరు, చింత ప్రభాకరు, మళ్ళీ ఆయన పేరు కాయల యాదయ్య పద్మరావు. అమ్మా ఎంత కాడికి వచ్చే కథ. రామ రామ, నేను మొన్న నలుగురు ఎమ్మెల్యేలు పోయి రేవంతమే కలిస్తేనే నా పానం సగం వచ్చింది. మళ్ళీ తెల్లారో మర్నాడు ప్రకాష్ గౌడ్ పోతే ఓ అమ్మా, ఈ ప్రకాష్ గౌడ్ పోయినాక ఇంకా పానం నిమ్మలు లేకుండా అయిందంటే ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు రాలేదు. లోపడంగా కథ ఏమి నడిపిస్తుండ్రా ఈ రేవంత్ అయ్యా, దేవుడా శంకరా భగవంత అని కేసీరావయ్య నెత్తికి చేతులు పెడుతున్నాడు. అన్నులా ఎంత కాడికి వచ్చింది చూడు. పులి 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 అంటే ఒని పులి సలగకుండా పులి వచ్చే వరకల్నే అన్ని లోపలనే కథం పట్టిస్తుందిగా రేవంత్ అయ్యా. హాహా, నీ దండం మీరు దిగాల ఆయన. ఇక ఇంత అరిల్ల పుణ్యకాలం అయిపోయింది కేసీరావయ్య బతుకు చూడులే. ఎంత కాడికి వచ్చింది కథ కేసీరావయ్య బతుకు కొసకు. అబ్బబ్బబ్బబ్బ 10 ఏళ్ళు రాజ్యం వేలి చెడ్డ పడ్డ వ్యవహారం చేసి ఆఖరికి వస్తున్న కల్లా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా నమ్ముకున్న బట్టలు కూడా ఇవాళ కేసీరావయ్యని నమ్మే పరిస్థితి లేకుండా అయిందిలా. గిసం అంటే ఆయన రేపటి సంది పార్లమెంట్ ఎలక్షన్లలో ఏమి ఈక దిద్దుతాడు, ఎట్లా వాళ్ళతో ఢీకొంటాడు అనేది మాత్రము ఇక నిన్న అలా ఒకటే పుకార్లు వేస్తున్నాడు. అందులో చూడాలి మరి కొసకి ఎట్టయితే సార్ పరిస్థితి.